హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం మన దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మలేసియా టూర్కు వెళ్లారు. మలేసియాలోని లంకావి ద్వీపంలో ఆయనకు సంబంధించిన కొన్ని ఫోటోలు దర్శనం ఇచ్చాయి. దీన్ని ఇప్పుడు బీజేపీ పెద్ద మొత్తంలో షేర్ చేస్తుంది. అయితే దేశంలో ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వరదలు సంభవిస్తూ ఉన్నాయి. మన దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బీహార్లో ప్రస్తుతం ఎన్నికలు రసవత్తరంగా సాగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే గెలవాలి అని ఇటు ఇండి కూటమి అండ్ అటు ఎన్డీఏ కూటమి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అయితే ఈ టైంలో రాహుల్ గాంధీ కూడా బీహార్లో బాగానే ప్రచారం చేశారు. ఓట్ చోరీపై బీజేపీని కార్నర్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఇలా రసవత్తరంగా జరుగుతున్న ఎన్నికల మధ్యలో రాహుల్ గాంధీ వాటన్నిటిని వదిలేసి మలేసియాలో ఓ ద్వీపానికి టూర్కు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాహుల్ గాంధీ మనందరికీ తెలుసు ఎప్పుడెప్పుడు ఉన్న పలంగా విదేశీ టూర్కు వెళ్ళిపోతారో, అది కూడా సీక్రెట్ టూర్లకు ఎక్కువగా రాహుల్ గాంధీ వెళ్తూ ఉంటారు. మన దేశ ప్రతిపక్ష నేత అయినప్పుడు రాహుల్ గాంధీకి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీని మొత్తాన్ని వదిలేసి రాహుల్ గాంధీ ఒక్కరే మలేసియాకు సంబంధించిన ఓ ద్వీపంలో టూర్కు వెళ్ళిపోయారు. జనరల్గా మన దేశంలో రాజకీయ నేత రాహుల్ గాంధీ ఆయనకు ఏమైనా అయితే మన దేశంలోనే కాదు విదేశాల్లో ఎక్కడ ఆయన ఉన్నా కూడా ఆయనకు ఏమైనా అయితే మన దేశానికి అది తలవంపు తెచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వారు విదేశీ టూర్కు వెళితే ప్రభుత్వానికి ఖచ్చితంగా చెప్పాలి. అవసరమైతే సెక్యూరిటీని కూడా తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఇటువంటివి ఏమీ తీసుకోపోకుండా జస్ట్ ఆయన ఒక్కటే సీక్రెట్ టూర్లకు వెళ్తూ ఉన్నాడు. ఈ సీక్రెట్ టూర్ల గురించి బీజేపీ ఎప్పటి నుంచో విమర్శలు చేస్తూనే ఉంటుంది. రాహుల్ గాంధీ ఎప్పుడైతే విదేశాలకు వెళ్తారో అప్పుడే మన దేశంలో పెద్ద ఎత్తున ఏదో ఒకటి జరుగుతుంది అనే విధంగా బీజేపీ పోర్ట్రేట్ చేస్తూ ఉంది. దీనికి అనుమానాలకు తావిచ్చేలా రాహుల్ గాంధీ కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. జనరల్గా సాధారణమైన టూర్ అయితే రాహుల్ గాంధీ చెప్పి వెళ్ళవచ్చు, నేను ఈ విధంగా టూర్కి వెళ్ళిపోతున్నా, నాకు వీలైతే సెక్యూరిటీ కల్పించండి, లేదు అవసరం లేదు, నాకు అక్కడ సేఫ్గా ఉంటాను అని మీరు భావిస్తే సెక్యూరిటీ కూడా అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఈ విధంగా అస్సలు చెప్పకుండా వెళ్ళిపోతుండటమే ఈ అనుమానాలకు తావిస్తూ వస్తుంది. గతంలో మనందరికీ తెలుసు రాహుల్ గాంధీ 2019లో దేశంలో ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్న సమయంలో బ్యాంకాక్లో ప్రత్యక్షమయ్యారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతగా దేశంలో ఎన్నికలు జరుగుతుంటే రాహుల్ గాంధీ బ్యాంకాక్కు వెళ్ళడం ఏంటి అని చాలామంది ప్రశ్నించారు. ఆ తర్వాత 2022లో కాంగ్రెస్ పార్టీ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు చాలా తీవ్రంగా నడుస్తున్న సమయంలో రాహుల్ గాంధీ ఉన్నట్టుండి విదేశాలకు సీక్రెట్ టూర్కు వెళ్ళిపోయారు. దీంతో అసలు రాహుల్ గాంధీకి పార్టీపై పట్టింపు ఉందా లేదా అనే విధంగా చాలామంది క్వశ్చన్ చేశారు. ఆయన కూడా ఆయన అస్సలు పట్టించుకోలేదు. ఆయన టూర్కి ఏదో ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2023లో అమెరికాకు వెళ్ళారు ఆయన సీక్రెట్ టూర్లో. ఈ సీక్రెట్ టూర్లో సునీత విశ్వనాథ్ అనే ఒక మహిళను కలిశారు. ఈమె హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అని ఒక ఆర్గనైజేషన్కు కోఫౌండర్గా ఉన్నారు. అయితే ఇది హిందూస్ అనే పేరున్నంత మాత్రాన హిందువులకు మేలు చేకూరుస్తుంది అని అనుకుంటే అస్సలు పొరపాటే అవుతుంది. ఇది జార్జ్ సోరోస్కు సంబంధించిన ఫౌండేషన్కు ఒక అనుబంధ సంస్థ. ఇది మన దేశానికి వ్యతిరేకంగా అమెరికాలో పావులు కదుపుతూ ఉంటుంది. అంటే మన దేశంపై ఏమైనా ఆంక్షలు విధించాలా ఇటువంటి వాటిపై ఈ సంస్థ అక్కడ రికమెండేషన్ చేస్తూ ఉంటుంది. ఇటువంటి దారుణమైన సంస్థకు సంబంధించిన కోఫౌండర్ను రాహుల్ గాంధీ విదేశీ టూర్లో కలిసి వచ్చారు. అంతేకాకుండా ఆయన గతంలో ఎంతోమంది జార్జ్ సోరోస్కు సంబంధించిన ప్రతినిధులను కలిశారు. విదేశీ టూర్లో వాళ్ళను కలిసిన తర్వాత వాళ్ళ నుంచి ఒక ప్లాన్ అనేది వెలువడుతుంది. ఆ ప్లాన్ను తీసుకునే ఇండియాలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దీనివల్లే మన దేశంలో పెద్ద ఎత్తున ఇటువంటివి అంటే రాజ్యాంగబద్ధ సంస్థలను టార్గెట్ చేసుకోవడం, ఎలక్షన్ కమిషన్, సిబిఐ, ఈడీ ఇటువంటి సంస్థలు ఉన్నాయి కదా, వీటన్నిటిని టార్గెట్ చేసుకోవడం ఇందులో భాగమే అని బీజేపీ ఆరోపిస్తుంది. ఇప్పుడు కొంతమంది బీజేపీ ఐటీ సెల్కు చెందిన వారు ఏమని చెబుతూ ఉన్నారంటే రాహుల్ గాంధీ వెళ్ళిన లంకావి ద్వీపంలోనే మరికొంతమంది అంటే జార్జ్ సోరోస్ కుమారుడు కూడా అక్కడే ప్రత్యక్షమయ్యాడు, వీరిద్దరు అక్కడ సీక్రెట్ మీటింగ్ జరుపుకొనున్నారు అని బీజేపీ ఆరోపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో లేదో అనేది తెలియాల్సి ఉంది. కానీ మలేషియాలో మాత్రం ఈ డీప్ స్టేట్కు ప్రతినిధులు చాలా ఎక్కువగానే ఉన్నారు. అక్కడ ఏకంగా బ్యూరోక్రాట్లు
1.6 మిలియన్ బ్యూరోక్రాట్లు ఉన్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 16 లక్షలు ఉంటుంది. ఈ 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలామంది ఈ డీప్ స్టేట్‌కు అనుబంధంగా పనిచేస్తున్న వారే అని చాలా పత్రికలు ఆర్టికల్స్ కూడా రాశాయి. ఈ బ్యూరోక్రాట్లు అసలు ప్రభుత్వ కార్యకలాపాలను ముందుకు సాగనివ్వరు. ప్రభుత్వాన్ని స్తబ్దంగా అలా ఉండిపోనిస్తారు. వీళ్ళు అసలు పని కూడా చేయనివ్వరు. అంటే గవర్నమెంట్ ఎవరిదైనా కానీ సిస్టమ్ హై తో హమారా హై అని మన ఇండియాలో ఒక నినాదం ఉంది కదా! సరిగ్గా అదేవిధంగా మలేషియాలో కూడా ఈ డీప్ స్టేట్‌కు సంబంధించిన బ్యూరోక్రాట్లు అసలు ప్రభుత్వ కార్యకలాపాలను నడవనివ్వరు. జనరల్‌గా ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఏదైతే అనుకుంటారో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా బ్యూరోక్రాట్లు ఖచ్చితంగా పని చేయాల్సి ఉంటుంది. కానీ మలేషియాలో ఇది అస్సలు జరగడం లేదు. గతంలోనే ఆ దేశంలో డీప్ స్టేట్‌కు సంబంధించి ప్రభుత్వంపై కుట్రలు జరుగుతూ ఉన్నాయి అని కూడా చాలా వరకు ఆరోపణలు వచ్చాయి. 2019లో అప్పటి మలేషియా విదేశాంగ శాఖ మంత్రి తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి డీప్ స్టేట్ కుట్ర పన్నుతోంది అని కూడా ఆరోపించారు. ఆ తర్వాత థియో బెంగ్ హాక్ మరణం, అమ్రిచే మాట్, పాస్టర్ రేమాన్ కోహ్ అదృశ్యాలు వంటి వాటి వెనుక కూడా ఈ డీప్ స్టేట్ కారణం అని ఆ దేశాల్లో గతంలో చాలా వరకు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా అహ్మద్ జాహిద్ హమీద్, బంగ్ మొక్తార్ వంటి వ్యక్తుల అవినీతి కేసుల్లో కూడా డీప్ స్టేట్ ప్రమేయం ఉంది అని కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఇవన్నీ ఇప్పటివరకు నిరూపితం కాలేదు. ఎందుకంటే ఆ నిరూపించాలన్నా కూడా అక్కడి బ్యూరోక్రాట్లే పని చేయాలి కాబట్టి దీనంతటికి కారణం డీప్ స్టేటే అని చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. సో డీప్ స్టేట్కు ఈ విధంగా బలమైన బ్యూరోక్రసీ ఉండటమే కాకుండా మలేషియా నుంచి పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాదులకు కూడా ఫండింగ్ పెద్ద మొత్తంలో అందుతోంది. మనందరికీ తెలుసు రీసెంట్గా పహల్గామ్ అటాక్ అయింది కదా! ఆ పహల్గామ్ అటాక్కు సంబంధించిన ఉగ్రవాదులకు సంబంధించి బ్యాంక్ ఖాతాలు మన ఇండియన్ గవర్నమెంట్ తన చేజిక్కించుకుంది. వీటన్నిటిని పరిశీలించగా ఈ బ్యాంక్ ఖాతాల్లో ఒక ఉగ్రవాదికి మలేషియా నుంచి ఫండింగ్ వచ్చిందని కూడా ఇండియా గుర్తించింది. అంతేకాకుండా జకీర్ నాయక్ వివాదాస్పద మత బోధకుడు ఉన్నాడు కదా! ఈ జకీర్ నాయక్ కూడా మలేషియా నుండే తన కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం మన ఇండియా అతన్ని బహిష్కరించింది. అంతేకాకుండా బంగ్లాదేశ్లో కూడా జకీర్ నాయక్పై ఉగ్రవాదానికి సంబంధించిన ఆరోపణలు, కేసులు కూడా ఇప్పటికీ రన్ అవుతూ ఉన్నాయి. అంటే జస్ట్ మన ఇండియాలోనే కాదు, బంగ్లాదేశ్ ముస్లిం మెజారిటీ ప్రాంతమైన బంగ్లాదేశ్లో కూడా జకీర్ నాయక్పై ఇటువంటి ఉగ్రవాదానికి సంబంధించిన ఆరోపణలు, కేసులు కూడా నడుస్తూ ఉన్నాయి. అటువంటి వివాదాస్పదమైన నేత మలేషియాలోనే నివాసం ఉంటున్నాడు. అక్కడి నుంచే తన ఉగ్రవాద కార్యకలాపాలను, ఉగ్రవాదం వైపు యువతను రెచ్చగొట్టే పనులను జకీర్ నాయక్ చేస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఉన్న ప్రాంతంలో అండ్ ఉగ్రవాదానికి ఫండింగ్ వస్తున్న దేశానికి రాహుల్ గాంధీ వెళ్ళడమే వివాదాస్పదంగా మారుతుంది. జనరల్గా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లే ఏ దేశానికైనా టూర్కు వెళ్ళే స్వేచ్ఛ అందరికీ ఉంది. మన దేశంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఉంది. కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు దేశానికి ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి దేశంలో రెండవ అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్కు ఆయన అధినేతగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వానికి చెప్పి మాత్రమే వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మన దేశానికి సమాచారం ఇచ్చిన తర్వాతే విదేశ టూర్కు ఇటువంటి వాటికి వెళ్ళారు. అంతేకాని రాహుల్ గాంధీలా ఎప్పుడూ కూడా సీక్రెట్ మీటింగ్ అస్సలు జరపలేదు. ప్రస్తుతం కూడా రాహుల్ గాంధీ మన దేశ ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వెళ్ళడమే పలు అనుమానాలకు దారితీస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ మా ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.